ఏపీని వరద ముంచెత్తింది. ముఖ్యంగా విజయవాడను కోలుకోలేని దెబ్బతీసింది. బుడమేరు ధాటికి తీవ్రంగా నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది. అయితే విపత్తు వేళ మానవత్వం చాటాలన్న ప్రభుత్వం పిలుపుతో మనసున్న మహారాజులు కదిలి వస్తున్నారు. సీఎం సహాయ నిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చింది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. చాలా మంది ప్రముఖులు భారీగా విరాళాలు ఇస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాలకు చెరో కోటి, అలాగే 400 పంచాయతీలకు 4 కోట్లు తన సొంత నిధుల నుంచి రిలీజ్ చేశారు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ 2 తెలుగు రాష్ట్రాలకు చెరో కోటి, చిరంజీవి కోటి, బాలకృష్ణ కోటి, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, అక్కినేని కుటుంబం, గ్రూప్ కంపెనీస్ కోటి, త్రివిక్రమ్, రాధాకృష్ణ, నాగవంశీ 50 లక్షల సాయం ప్రకటించారు. ఇక వరుణ్ తేజ్ 15 లక్షల విరాళం ప్రకటించారు. ఏపీ తెలంగాణ సీఎం సహాయ నిధికి చెరో 5 లక్షలు, ఏపీ పంచాయతీరాజ్ శాఖకు మరో 5 లక్షలు విరాళం ఇచ్చారు వరుణ్ తేజ్. విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ, అనన్య నాగళ్ల సైతం ఇరు రాష్ట్రాలకు విరాళం ప్రకటించారు. ఇక తెలుగు ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి, ఫిల్మ్ ఫెడరేషన్ కూడా విరాళం ప్రకటించింది. ఫిల్మ్ ఛాంబర్ ఇరు రాష్ట్రాలకు చెరో 25 లక్షలు, నిర్మాతల మండలి చెరో 10 లక్షలు, ఫిల్మ్ ఫెడరేషన్ చెరో 5 లక్షలు చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించగా, నిర్మాతలు సురేష్ బాబు తమ కుటుంబం తరపున ₹1 కోటి ఇవ్వనున్నట్టు వెల్లడించారు. అలాగే మరో నిర్మాత దిల్ రాజు తమ నిర్మాణ సంస్థల తరపున ఇరు రాష్ట్రాలకు చెరో 25 లక్షల చొప్పున సహాయాన్ని ప్రకటించారు. చిత్ర పరిశ్రమ ప్రజల ఆదరణలో ఎదిగిందని, వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం కోసం ఎప్పుడూ ముందుంటుందని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెలిపారు. ఇక ఇటీవలే కల్కితో భారీ విజయాన్ని అందుకున్న వైజయంతి మూవీస్ అధినేత అశ్వనీ దత్ ఏపీకి 25 లక్షల సాయం ప్రకటించారు. మరోవైపు వరదల వల్ల నష్టపోయిన 2 తెలుగు రాష్ట్రాలకు అలీ తన వంతు సాయంగా ₹6 లక్షల విరాళం ఇచ్చారు. అయితే టాలీవుడ్ అంతా కూడా చంద్రబాబుకు ఎందుకు అండగా నిలిచిందంటే ఆయన పనితీరేనంటారు రాజకీయ విశ్లేషకులు. ఆయన రాజకీయ చాణక్యుడు, టెక్నాలజీకి బ్రాండ్ అంబాసిడర్, ఆపదలో ఉన్నవారికి ఆపద్ బాంధవుడు, కష్టకాలంలో అండగా నిలిచే పెద్దన్న. మొత్తంగా ఆయన ప్రజల మనిషి. ఇంకా చెప్పాలంటే ఏపీ ప్రజల క్షేమం కోసం ఎంత దూరమైనా వెళ్లే జననేత. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా సరే ప్రజలతోనే ఉంటారాయన. ఇప్పుడు విజయవాడలోనూ అదే జరిగింది. ప్రకృతి ప్రకోపానికి ఎదురొడ్డి నిలబడ్డారాయన. విజయవాడ వరదల్లో చిక్కుకున్న ప్రజలకు అండగా నిలిచారు. బాధితులంతా వరద ముంపు నుంచి బయటకొచ్చే వరకు తాను ఓ వరద బాధితుడిగానే గడిపారు. పగలు రాత్రి అన్న తేడా లేకుండా, నిద్రాహారాలన్న ఊసే ఎత్తకుండా వరదల్లో బోట్లపై విస్తృత పర్యటనలు సాగించి బాధితుల్లో స్థైర్యాన్ని నింపారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలంతా చంద్రబాబుకు మద్దతుగా నిలబడ్డారు. ఇదిలా ఉంటే అటు చంద్రబాబు కూడా టాలీవుడ్కు ఎలాంటి అవసరం వచ్చినా సరే చేస్తూ అండగా ఉంటారాయన. అందుకే ఆయనకు తెలుగు చిత్ర పరిశ్రమ కూడా సపోర్ట్ చేస్తోంది. ఇదిలా ఉంటే మాజీ సీఎం జగన్ హయాంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పలు సమస్యలను ఎదుర్కొంది. టికెట్ల పెంపు, అలాగే షోల విషయంలో తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. పలుమార్లు టాలీవుడ్ పెద్దలు జగన్ను కలిసినా సరే పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. పైగా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా జగన్తో భేటీ అయిన సమయంలో ఆయన వ్యవహరించిన తీరుపై టాలీవుడ్ గుర్రుగా ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ సినిమాల విడుదల సమయంలో పవన్ టార్గెట్ గా చర్యలు తీసుకున్నారు జగన్ వ్యవహార శైలి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా సీరియస్ అయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మరింత గరంగా మారడంతో సీన్ రివర్స్ అయింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడం, అలాగే ఘన విజయంతో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో ఇప్పుడు హ్యాపీగా ఉంది తెలుగు చిత్ర పరిశ్రమ. ఈ నేపథ్యంలోనే వరదలతో విలవిలలాడిపోతున్న చంద్రబాబు ప్రభుత్వానికి అండగా నిలబడింది టాలీవుడ్. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.